భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడం దేశానికే గర్వకారణమని, దేశంలోని ఆవిష్కరణల్లో ఇది గొప్ప ముందడుగని ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వాలంటీర్లకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. టీకాల తయారీలో భారత్ బయోటెక్కు అపార అనుభవం ఉందని, 123 దేశాల్లో తమ సంస్థ సేవలందిస్తోందని తెలిపారు. కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను తాము కేవలం భారత్లోనే నిర్వహించలేదని, బ్రిటన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ సహా 12 దేశాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు. కోవాక్సిన్ పై రాజకీయం చేస్తున్నారన్న కృష్ణ ఎల్లా తనకు, తన కుటుంబ సభ్యులకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. I think I want to thank profusely the COVID task force of Government of India. COVID task force was the inspiration for entrepreneurs like us. And I think I want to dedicate this program basically to all the volunteers who really volunteered without any commercial interest to participate in the clinical trials of this country. And I think this is one of the largest clinical trials probably happening in the developing world. Scientists of this country, that's very important to me. I'm come from a small agriculture family from Tamil Nadu. Vaccine is getting into political, so I want to state that very clearly. None of them, my family members, are involved in any political families or anything else. భారత్ బయోటెక్ కేవలం భారత్ కంపెనీ కాదని, ప్రపంచ స్థాయి కంపెనీ అని కృష్ణ ఎల్లా వ్యాఖ్యానించారు. తమ డేటా పారదర్శకంగా ఉంటుందన్న ఆయన ఇంటర్నెట్లో ఉన్న వివిధ ఆర్టికల్స్ను చదివి తెలుసుకోవచ్చని సూచించారు. వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో 70కి పైగా భారత్ బయోటెక్ ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయని తెలిపారు. భారత్ బయోటెక్ ఏ విదేశీ సంస్థకు తీసిపోదన్న కృష్ణ ఎల్లా ఫైజర్ వంటి సంస్థలతో సమానంగా తమ సంస్థ పబ్లికేషన్స్ కలిగి ఉందని అన్నారు. కోవాక్సిన్ కు సంబంధించి 25,000 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని, ఇప్పటి వరకు 16 టీకాలను అభివృద్ధి చేశామని తెలిపారు. 16 vaccines. We are not a company without a vaccine experience. And I think we have tremendous experience in vaccines. And I think, we are touching 123 countries globally. So it's very important for us. What we do in India is a reflection of the globally also. It's very, very important for us. It's a brand image of India, brand image of Bharat Biotech are critical for this serving this public health of these 123 countries globally. We are the only company, I can categorically say, has got extensive research experience and extensive publication peer-reviewed journal. Many people say that I am not transparent in my data. I think people should have patience to read internet and look at what our articles are. More than 70 articles have been published top journals in the world. We are conducting clinical trials not just in India. Many people accuse me just being in India. We have more than 12 countries we have done a clinical trial, including UK. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కోవాక్సిన్ కు అనుమతి ఇవ్వడంపై వస్తున్న విమర్శలపై కృష్ణ ఎల్లా స్పందించారు. మెక్స్, ఎబోలా టీకా మానవ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేయకుండానే లైబేరియా, గినియా వంటి దేశాల్లో అత్యవసరంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం 2 కోట్ల కోవాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కృష్ణ ఎల్లా తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్న 4 ఉత్పత్తి కేంద్రాల్లో 70 కోట్ల కోవాక్సిన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. లాజిస్టిక్స్ కు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన వివరించారు. ఆరంభంలో కోవాక్సిన్ ధర కొంచెం అధికంగా ఉంటుందని, ఉత్పత్తి పెరిగే కొద్దీ ధరను మార్కెట్ నియంత్రిస్తుందని తెలిపారు. We have 4 facilities coming up. And we are planning around 200 million doses in Hyderabad, 500 million doses in other city. We are coming up in that. By 2021, we'll have 700 million doses capacity. And as we speak, we have 20 million doses right in Bharat Biotech right now for the capacity of this thing. See, the cost is a size of the volume scale. When in the beginning, the cost may be a little higher in a vaccine field, but as the scale up of production increases, when market competition builds up, the price is automatically controlled by market. భారత కంపెనీలకు వ్యతిరేకంగా చాలా మంది వదంతులు సృష్టిస్తున్నారని, అది సరికాదని కృష్ణ ఎల్లా వ్యాఖ్యానించారు. ప్రపంచంలో BSL-3 ఉత్పత్తి సౌకర్యం ఉన్న ఏకైక సంస్థ తమదని, ఇది తమకు గర్వకారణమని అన్నారు. అమెరికాలోనూ ఇలాంటి సౌకర్యం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. But we put all transparently, every data, when we submit it to each committee and when we got approval, when we done the trial, everything is put in the plan.
People question, oh, we are not transparent. I don't know what is transparency to me. When I put everything in the black and white like this, people still question transparent because Indian scientists are cheap people. You can throw the stones on them on anything you want to. Public domain it takes. In 6 months, 7 months, when the vaccine going in a fast track clearances, we are also under pressure. And we are the only company, published 5 articles. BSL-3, we are the only BSL-3 production facility in the world. We are proud to say that. Even US government doesn't have, UK government doesn't have BSL-3 production facility. And we are here to help any of the public health emergency of any part of the world, in the world. That we are ready to help them, anybody in the world. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కోసం భారత్ బయోటెక్ సీరం సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. భారత్ బయోటెక్ సీరం సంస్థలతో ఈ వారంలోనే ఒప్పందం ఉంటుందన్న భారత వైద్య పరిశోధన మండలి ICMR 2 సంస్థలతో వేర్వేరుగా ఎంఓయూలు చేసుకుంటామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీకా డోసు ధర ప్రభుత్వానికి ₹200 ప్రైవేటు వ్యక్తులకు ₹1000 ఉండొచ్చని ICMR అడ్వైజర్ సునీలా గార్గ్ స్పష్టం చేశారు. కోవాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందన్న ఆమె భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలోనే భారత్ చేపట్టనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా నిరోధక టీకాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. జాతీయ మెటరాలజీ కాంక్లేవ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త ఆమోదం లభించేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్పత్తి చేసే పరిమాణం ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. नया साल अपने साथ एक और बड़ी उपलब्धि लेकर आया है. भारत के वैज्ञानिकों ने एक नहीं दो मेड इन इंडिया कोविड वैक्सीन विकसित करने में सफलता पाई है. भारत में दुनिया का सबसे बड़ा कोविड वैक्सीन प्रोग्राम भी शुरू होने जा रहा है. इसके लिए देश को अपने वैज्ञानिकों के योगदान पर बहुत गर्व है. जब हमारे वैज्ञानिक संस्थानों ने कोरोना से मुकाबले के लिए वैक्सीन को विकसित करने के लिए दिन रात एक कर दिया. हमारा देश दशकों से क्वालिटी और मेजरमेंट के लिए विदेशी स्टैंडर्ड्स पर निर्भर रहा है. लेकिन इस दशक में भारत को अपने स्टैंडर्ड्स को नई ऊंचाई देनी होगी. आज जब देश आत्मनिर्भर भारत का अभियान इसका संकल्प लेकर के आगे बढ़ रहा है तो हमें याद रखना है इसका लक्ष्य क्वांटिटी भी है, क्वालिटी भी उतनी ही महत्वपूर्ण है. కోవిడ్ వ్యాక్సిన్ తయారీని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ చేపట్టడం తెలుగువారందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ప్రధాని మోదీ ముందుచూపు వల్లే టీకాలను దేశీయంగానే పెద్ద ఎత్తున తయారు చేయించి అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. సీతాఫల్ మండి డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పోవద్దని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సంబంధించినటువంటి ఫార్మా సైంటిస్టులు విశేషంగా కృషి చేసి ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొనడం జరిగింది. అందులో మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉండడం ఏదైతున్నదో ఈరోజు తెలుగు ప్రజలుగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయము. వ్యాక్సిన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వ్యాక్సిన్ పెద్ద ఎత్తున తయారు చేయించి అందరికీ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది. వ్యాక్సిన్ పంపిణీ చేసేటువంటి విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించిన బ్రిటన్ ప్రభుత్వం కోవిషీల్డ్ వినియోగాన్ని ప్రారంభించింది. 82 ఏళ్ల డయాలసిస్ రోగికి మొదటి టీకాను వేసినట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ NHS తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మాట్లాడిన డయాలసిస్ రోగి కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మొదట ఫైజర్ అండ్ బయోటెక్ ఉత్పత్తి చేసిన టీకా వినియోగానికి ఆమోదం తెలిపిన బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ రెండో టీకాను ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్కు అనుమతి ఇచ్చింది.
దేశంలో కరోనా కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బెంగళూరులోని విమ్హన్స్లో 10, హైదరాబాద్లోని సిసిఎంబిలో 3, పూణేలో ఎన్ఐవిలో 5, ఢిల్లీలోని ఐఎస్ఐబిలో 11, ఎన్సీడీసీలో 8, కోల్కతాలోని ఒక ల్యాబ్లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైరస్ బాధితులను ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూమ్ ఐసోలేషన్లో ఉంచినట్లు కేంద్రం పేర్కొంది. పాజిటివ్ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. ఓవైపు దేశంలో కరోనా కేసులు నానాటికి తగ్గుతున్న వేళ యూకే స్ట్రెయిన్ కేసులు కలవరపెడుతున్నాయి. బ్రిటన్లో వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. భారత్లోనూ ఈ రకం కేసులు బయటపడడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగుల పదోన్నతులను ఎలాంటి జాప్యం లేకుండా నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సచివాలయంలో సమావేశమైన సోమేష్ పదోన్నతులు, నియామకాల అంశంపై చర్చించారు. సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా స్థాయిలో పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం తగదని స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సీఎస్ నిర్దేశించారు. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లో చేర్చాలని ఆదేశించారు. ఉద్యోగుల సంబంధ అంశాలపై ఈ నెల 6, 20, 27న సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు స్థానిక నేత కార్మికులకు మరింత ప్రయోజనం కలిగేలా మినీ పార్క్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చేనేత, జౌళి శాఖపై ప్రగతి భవన్లో జరిగిన సమీక్షలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి మినీ టెక్స్టైల్ పార్క్ ద్వారా 20,000 మంది కుటుంబాలకు లబ్ధి కలుగుతుందన్నారు. ఆవిష్కరణలు ఎవరి సొత్తు కాదని, పిల్లలను ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల ఆవిష్కరణల తుది ప్రదర్శనకు హాజరయ్యారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపే సత్తా మనకు ఉందన్న కేటీఆర్ ఔత్సాహికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఆవిష్కరణలను అన్ని జిల్లాలకు విస్తరించాలని, పరిశ్రమలతో అనుసంధానించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాఠశాల స్థాయి నుంచే సమస్యలను ఎదుర్కొనేందుకు చిన్నారులు తయారవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తమకు కలిగిన సమస్యలు ఇంకోరికి కలగకూడదు, తమకు జరిగిన ఇబ్బంది ఇంకోరికి కలగకూడదు అనే ఆలోచన రావడమే సమాజంలో ఒక గొప్ప ఆలోచన అని చెప్పక తప్పదు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉన్న సృజనని, ఆలోచనని పసిగట్టి ప్రోత్సహించి దానికి ప్రభుత్వం కూడా చేయూతనిస్తే తప్పకుండా మన దేశంలో కూడా అద్భుతమైన పరిశ్రమలు, మన దేశంలో కూడా తాను ఉద్యోగం వెతుక్కోవడం కాదు 10 మందికి ఉద్యోగాలను కల్పించే స్థాయికి మన యువత కూడా చేరుకుంటారనే బలమైన విశ్వాసం తప్పకుండా నాకుంది. ఈ రకమైన ఆలోచనలతో వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద, మనందరి మీద కూడా ఉంది. విద్యార్థి స్థాయి నుండి, పాఠశాల స్థాయి నుండి సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా వాటికి పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయాలనే ఆలోచన చిన్నప్పటి నుండే బీజం వేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం చూస్తున్నదంటే కొంతమంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న సమస్యల్ని, గ్రామాలలో ఉన్న సమస్యల్ని, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు ఏదైతే ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి ప్రజెంటేషన్ ఇచ్చున్నారో మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాం. రాష్ట్రంలో సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చినందున ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని భారీగా ప్రోత్సహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహంపై జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఆయిల్ పామ్ పంట సాగు, రైతులకు రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎకరా ఆయిల్ పామ్ సాగుకు తొలి 4 ఏళ్లకు సూక్ష్మ సేద్యం పథకంతో కలిపి 1,38,000 ఖర్చవుతుండగా అందులో 31,000 వరకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. పామాయిల్ దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం ఆదాకు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పర్యావరణానికి మేలు కలిగించేదిగా పేరుగాంచినందున వరికి ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 55,58,393 మంది రైతులకు చెందిన 1,11,22,000 పైగా ఎకరాలకు గాను 5,660 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వివరించింది. రేపు 8 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. సాగు చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన 7వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సమావేశమైన 41 రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల బృందం తొలుత ఆందోళనలో చనిపోయిన అన్నదాతలకు శ్రద్ధాంజలి ఘటించాయి. అనంతరం చర్చలు ప్రారంభం కాగా నూతన సాగు చట్టాల రద్దుకు రైతు సంఘాలు పట్టుబట్టాయి. గత చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిన 2 అంశాలపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరాయి. అయితే చట్టాల్లో అభ్యంతరాలపై అంశాలవారీ చర్చిస్తామన్న మంత్రులు రైతుల సమస్యకు సహేతుక పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఇందుకు రైతు సంఘాల నేతలు అంగీకరించకపోవడంతో చర్చలు స్పష్టత లేకుండానే ముగిశాయి. ఈ నెల 8న మళ్లీ సమావేశం కావాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అటు రేపు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి. సాగు చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. అఖిల భారత రైతు సమన్వయ కమిటీ పిలుపు మేరకు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించిన వారు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త చట్టాలు రద్దు చేసేంత వరకు కేంద్రంపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయకుంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ లాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థని భాజపా సంఘ్ పరివార్ వ్యవస్థగా చేసిందని రాఘవులు ధ్వజమెత్తారు. రైతు చట్టాలపై తెరాస పునరాలోచించాలని తెలిపారు. తెరాస ప్రభుత్వం కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భాజపాను నిరోధించడం కోసం లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు. రిలయన్స్ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే కేంద్రం సాగు చట్టాలు తెచ్చిందంటూ ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఆ చట్టాలకు తమ కార్యకలాపాలకు ఏ విధమైన సంబంధం లేదని రిలయన్స్ తేల్చి చెప్పింది. తాము రైతుల నుంచి ఆహార దినుసులను వేరుగా కొనుగోలు చేయడం కానీ లేదా కాంట్రాక్ట్ సాగు వ్యాపారం కానీ చేయడం లేదని, భవిష్యత్తులో కూడా ఆ దిశగా ఏ విధమైన ప్రణాళికలు లేవని తెలిపింది. హర్యానా, పంజాబ్తో పాటు దేశంలో ఎక్కడా కూడా సాగు భూములను తాము ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని, భవిష్యత్తులో కూడా ఈ విధమైన ఆలోచనలు లేవని స్పష్టం ఇచ్చింది. ఆ 3 సాగు చట్టాలతో తమ సంస్థకు ఏ విధమైన లబ్ధి లేదని పంజాబ్, హర్యానా హైకోర్టులో రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వేసిన వ్యాజ్యంలో స్పష్టం చేసింది. బినామీ ఆస్తుల కేసులో ఆదాయ పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వాంగ్మూలం నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఐటీ అధికారులు తూర్పు ఢిల్లీలోని వాద్రా కార్యాలయానికి వెళ్లి ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. లండన్లో 12 మిలియన్ పౌండ్ల విలువ చేసే భవనానికి సంబంధించి కూడా వాద్రాపై విచారణ జరుగుతోంది. 2018లో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాద్రాను పలుమార్లు ప్రశ్నించారు. వాద్రాకు చెందిన స్కేలైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ రాజస్థాన్లోని బికనీర్లో పేదల పునరావాసానికి కేటాయించిన భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మరో సంస్థకు భారీ మొత్తానికి అమ్మినట్లు ఆరోపణలు రావడంతో 2015లో వాద్రాపై కేసు నమోదైంది. బంగాల్ రాష్ట్ర భాజపా కమిటీ సభ్యుడు కృష్ణేందు ముఖర్జీ కారుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే దాడి జరిపారని కృష్ణేందు ఆరోపించారు. కోల్కతా నుంచి ఇంటికొస్తుండగా పశ్చిమ బర్దబాన్ జిల్లాలోని అసన్సోల్లో హిరపురా వద్ద 3 గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణేందు కారును అడ్డగించారు. కారు డోర్లు తెరిచేందుకు యత్నించి విఫలమయ్యారు. వాహనంపై కాల్పులు జరిపారు. వారు టీఎంసీ కార్యకర్తలే అని కృష్ణేందు అన్నారు. స్థానికుల సాయం కోసం డ్రైవర్ గట్టిగా హార్న్ మోగించగా ఆగంతకులు పారిపోయారని తెలిపారు. కృష్ణేందు ఆరోపణలను స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే తపస్ బెనర్జీ ఖండించారు. ఆయనపై గతంలో దోపిడీ, స్మగ్లింగ్ సహా హత్యారోపణ కేసులున్నాయని, పాత శత్రువులే ఈ దాడి చేసి ఉంటారని అన్నారు.
కృష్ణేందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అమెరికాలో ఉన్నత పదవి లభించింది. వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ న్యాయవాది విజయ్ శంకర్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లో అసోసియేట్ జడ్జిగా నియమించారు. ఈ పదవి బాధ్యతలను జాన్ ఆర్ ఫిషర్ నుంచి స్వీకరించనున్న శంకర్ ఆ స్థానంలో 15 ఏళ్ల పాటు కొనసాగుతారు. నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీలో డిగ్రీ పొందిన విజయ్ శంకర్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. వర్జీనియా లా రివ్యూ అనే మీడియా సంస్థలో నోట్స్ ఎడిటర్గా విధులు నిర్వహించిన ఆయన వాషింగ్టన్ డీసీలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు. విజయ్ శంకర్ ప్రస్తుతం అమెరికా న్యాయశాఖలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిల్గా విధులు నిర్వహిస్తున్నారు. చైనా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వబోయి కష్టాలు కొని తెచ్చుకున్న అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గత 2 నెలలుగా బాహ్య ప్రపంచానికి కనిపించట్లేదు. ప్రభుత్వంతో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన అదృశ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతేడాది అక్టోబర్ 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. జాక్ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్ ఆయనపై ప్రతీకార చర్యకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో అలీబాబా గ్రూప్ సంపదతో పాటు జాక్ మా ఆస్తులు కూడా భారీగా కరిగిపోయాయి. గతేడాది నవంబర్లో టాలెంట్ షో ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ ఫైనల్ ఎపిసోడ్కు జాక్ మా న్యాయ నిర్ణేతగా వ్యవహరించాల్సి ఉండగా ఆయన రాలేదు. ఆ తర్వాత నుంచి కూడా జాక్ మా ఎప్పుడూ బయట ప్రపంచానికి కనబడలేదు. ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో గత డిసెంబర్ 10న పట్టుబడిన చైనా గూఢచారులను ఆ దేశం విడుదల చేసింది. డ్రాగన్ విజ్ఞప్తి మేరకు 10 మందిని ప్రత్యేక విమానంలో చైనాకు పంపించినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని చైనా గోప్యంగా ఉంచినప్పటికీ విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటబయలైంది. వారంతా కాబూల్లో ఉగ్రదాడులకు ప్రయత్నించారని ఆరోపించిన ఆఫ్ఘాన్ చైనా తమకు క్షమాపణ చెప్పాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఆఫ్ఘాన్ అధికారులతో చైనా ప్రతినిధులు చర్చలు జరిపి తమ వారిని వెనక్కి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఏ షరతులతో వీరిని విడుదల చేశారన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత పట్టు కోసం చైనా ప్రయత్నిస్తోంది. గూఢచార ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నేర్పుతోంది. పట్టుబడిన 10 మంది చైనీయులకు ఉగ్రవాద సంస్థ హుక్కానీతో సంబంధాలున్నట్లు తేలడంతో ఆఫ్ఘాన్ అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఏ అనుమతించిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. వరుసగా 9వ సెషన్లో లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 308 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 48,109 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో 47,594 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఆ తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా సెన్సెక్స్ 48,220 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 48,177 పాయింట్ల కొత్త రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 14,133 పాయింట్ల నూతన రికార్డు వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సహా 5 క్రికెటర్లు మెల్బోర్న్లో రెస్టారెంట్కి వెళ్లిన ఘటనపై దుమారం చెలరేగిన వేళ భారత జట్టు సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బందికి కూడా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పృథ్వీ షా, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నవదీప్ సైని గత శుక్రవారం మెల్బోర్న్లో ఓ రెస్టారెంట్కి వెళ్లగా అక్కడ ఓ అభిమాని క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. పంత్ని హగ్ చేసుకున్నట్లుగా కూడా చెప్పడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే సదరు అభిమాని పంత్ను ఆలింగనం చేసుకోలేదని ఆ తర్వాత వివరణ ఇవ్వడంతో ఈ ఘటనలో ఇక ఏ దర్యాప్తు అక్కర్లేదని బీసీసీఐ అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో 50% టికెట్లు మాత్రమే విక్రయించుకునేందుకు సినిమా థియేటర్లకు అనుమతించిన తమిళనాడు ప్రభుత్వం తాజాగా 100% సీట్లు భర్తీ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు పళనిస్వామి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి
ఇదే విషయంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సినిమా హాళ్లకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయ్ నటించిన మాస్టర్ సినిమా జనవరి 13న విడుదల కానుంది. సుధీర్ బాబు, మోహన్ కృష్ణ, ఇంద్రగంటి కలయికలో మూడో చిత్రం హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై మహేంద్రబాబు నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని దర్శకులు వివి వినాయక్, నిర్మాతలు దిల్ రాజు, రవికుమార్ హాజరై ప్రారంభించారు. మార్చి నుంచి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.